పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరమని అన్ని సిగరెట్ పెట్లపై ప్రభుత్వం ఆదేశాల మేరకు ముద్రించిన తాగడం మానరు మన పొగబాబులు. దమ్ము కొడితే ఎంతో మజాగా ఉంటుంది. దమ్ములో ఉన్న మజా మీకేం తెలుసు? పొగ తాగే వారికే తెలుసు ఆ అనుభూతి అంటూ రోజురోజుకి సిగరెట్ తాగే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది. మరికొందరు ఆనాడు ఋషులు కూడా తపస్సు చేస్తూ పొగ తాగలేదా, మేము తాగితే తప్పేంటి, ఎప్పుడో ఆరోగ్యం పాడే మరణిస్తారు అని అనుకుంటే చావడానికైనా సిద్ధం కాని పొగ త్రాగడం మాత్రం ఆపమంటున్నారు మన దమ్ము కొట్టే హీరోలు. సినిమాల్లోని సన్నివేశాల్లో ఎన్నో మార్లు మా హీరో సిగరెట్ తాగాడని, మా ఫ్రెండ్స్ చాలా మంది ఫ్యాషన్ గా సిగరెట్ కాల్చుతారని, ఇలా ఎవరికి నచ్చిన రీతిలో వారు సాకులు చెబుతూ సిగరెట్లకు బానిసలవుతున్నారు. ప్రతి సంవత్సరం ఈ పొగబాబుల సంఖ్య రెట్టింపు అవుతుందని నిపుణులంటున్నారు. సర్కార్కు ప్రతి ఏటా కోట్ల రూపాయల ఆదాయం వస్తుండడం వల్ల ఈ పొగాకు ఉత్పత్తులను ఏమీ చేయలేకపోతున్నారు. అయితే ఈ సిగరెట్ల నుండి ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతూ దవాఖానాల్లో చేరేవారి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతూనే ఉంది. పొగాకు వ్యతిరేక దినోత్సవాలను జరుపుకోవడం, ర్యాలీలు చేయడం ఇవన్నీ ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాం. మొక్కుబడిగా ఇలాంటి రోజులను జరుపుకోవడం ఆనవాయితీగా వచ్చింది. కానీ ఇది మనందరి బాధ్యత అని ప్రతి ఒక్కరూ భావించున్నాడు. ఈ పొగాకు ఉత్పత్తులను నిలిపివేయాలంటూ సర్కార్ను నిలదీస్తే ఈ పొగబాబుల సంఖ్య తగ్గుముఖం కనబడుతుంది. కానీ ఇదే విధంగా రోజురోజుకు పెరుగుతున్న ఈ సిగరెట్ రాయిలను అదుపు చేయలేకపోతే వారి పీల్చి వదిలివేసే పొగతో దేశమంతా పొల్యూషన్మయమైపోవడం ఖాయం. ఇప్పటికైనా మేల్కొని ఈ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని బాధ్యతగా గౌరవిస్తూ పొగరాయిలు మారుతారని ఆశిస్తూ మీ సందేశ్ టీవీ.